ఒక ఊరిని వరదలు ముంచెత్తాయి. చాలామంది ప్రాణాలు కాపాడుకోవడానికి పొరుగురు వెళ్ళిపోయారు. ఊరిలో చిక్కుకొని ఉండిపోయిన వాళ్ళు దేవుడా నువ్వే రక్షించాలి అంటూ ఆర్తనాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో పడవలో వచ్చి కొంతమంది ఊర్లో ఉన్న వాళ్ళు రక్షించడం మొదలుపెట్టారు. ఒక భక్తుడు ఇంటి పైకప్పు మీద ఉండిపోయి దేవుడా నువ్వే రక్షించాలి అంటూ కూర్చున్నాడు. పడవలో వచ్చిన వాళ్ళు రండి మేము తీసుకెళ్తాం ఒడ్డుకి అంటే వద్దు నా దేవుడు నన్ను రక్షిస్తాడు మీరు వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు 2వ రోజు వచ్చారు, అలాగే చేశాడు. 3వ రోజు కూడా రండి అంటే నా దేవుడు నన్ను రక్షిస్తాడు మీరు వెళ్ళిపోండి అని పంపించేశాడు. ఇక ఆకలితో అలమటిచ్చిపోయి ఆ ఇంటి పైకప్పు మీదే చనిపోయాడు. పైకెళ్ళి దేవుణ్ణి కలుసుకున్నాడు. నేను నీ పరమ భక్తుడిని, నువ్వెందుకు నన్ను రక్షించలేదు అంటూ నిందించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ఇలా చెప్పసాగాడు, మూర్ఖుడా 3 సార్లు నేను నీకు సహాయాన్ని పంపించాను. నా దేవుడు రక్షిస్తాడు నా దేవుడు రక్షిస్తాడు అంటూ సహాయాన్ని తిరస్కరించావు. భక్తితో పాటు తెలివి ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి అని చెప్పి మందలించాడు.